ఆయన తెరపై కనిపిస్తే చాలు కోట్లాది మందికి నవ్వులు పంచే హాస్య బ్రహ్మ బ్రహ్మానందం. గిన్నిస్ రికార్డులు, పద్మశ్రీ, ఎన్నో అవార్డులు, ఇంతటి ఘనత సాధించిన మహానటుడి జీవితంలో ఇప్పుడు ఒక విషాదకరమైన కోణం వెలుగులోకి వచ్చింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నుండి మొదలైన బ్రహ్మానందం ప్రయాణంలో సొంత అన్నయ్య శ్రీవర్ధన్ మాత్రం తన తమ్ముడి ఆప్యాయ పలకరింపు కోసం ఎదురు చూస్తున్నారు. డబ్బులు వద్దు, హోదాలు వద్దు, తమ్ముడి ప్రేమ ఒక్కసారిగా పలకరిస్తే చాలు అంటూ ఆయన చెప్పిన మాటలు కంటతడి పెట్టిస్తున్నాయి. వయసు మీద పడింది, ఆరోగ్యం సహకరించడం లేదు, అయినా తమ్ముడు వచ్చి తనను పలకరిస్తాడేమోనని ఎదురు చూస్తున్నానని శ్రీవర్ధన్ ఆవేదన వ్యక్తం చేశారు. లక్షలాది మందిని తన నవ్వులతో ఆనందపరిచిన బ్రహ్మానందం సొంత అన్నయ్య మనసులో ఈ ఆవేదన వింటారా? ఒక్కసారి ఆత్మీయంగా పలకరించి అన్నయ్యకు ఆ ఆనందాన్ని ఇస్తారా? సినిమా విజయాల కంటే సొంత బంధాలే గొప్పవని గుర్తు చేస్తున్న ఈ అన్నయ్య ఆవేదన ఇప్పుడు అందరి మనసులను కదిలిస్తోంది. దుడ్లో పోయినప్పుడైనా సరే, కనీసం దుడ్లో పోయినప్పుడు స్నానం చేసేప్పుడు ఫోన్ తీసుకొని అన్నయ్య ఎట్లా, అరే అన్నయ్య శ్రీనివాస అన్నయ్య ఎట్టున్నావురా, ఎట్టున్నావునయ్యా, ఏం చేస్తున్నావు, బ్రహ్మంగారు పాల డబ్బులు వస్తున్నాయా, మరి నీకు తిట్టడానికి అన్ని ఏమైనా ఉన్నాయా, సింపుల్, అంతే సార్ అనుకుంటాము. అంతేగాని ఎప్పుడైనా పలకరిస్తానికి అంటే పక్కటి అందరం పోయాం, ఎవరు లేరు, మా అన్నయ్య వాళ్ళు, మా చిన్నయ్య, మా పెద్దన్నయ్య, మా అక్కయ్య. సార్ ఇప్పుడు మీ తోడబుట్టిన వాళ్ళల్లో ఉంది మీరు, బ్రహ్మానందం గారు, అంతే. ఇంకా మీ తోడబుట్టిన ఆడపిల్లలు కూడా ఎవరు లేరు. నా కూతుళ్ళు ఉన్నారు, మా అన్నయ్య గారి కూతుళ్ళు ఉన్నారు. అదే అంటే మీ తోడబుట్టిన వాళ్ళు అంటూ మీరిద్దరే, మీ తల్లి సంతానం మీరిద్దరే ఉన్నారు. మేమిద్దరే ఉన్నాము. ఎప్పుడైనా వచ్చి వెళ్తా ఉంటారు సార్ మీ దగ్గరికి? అంటే తక్కువ, ఎప్పుడు వస్తాడు కానీ నేను కూడా, ఎందుకంటే ఒకటే విషయం నేను చెప్తున్నా, ఎందుకంటే ఒకసారి 2 సార్లు అవును గొప్పవాడు పలకరిస్తే చిన్నవాడికి కాస్త సంతోషం, చదువుగా ఉంటుంది, మాట్లాడడానికి బాగుంటుంది, ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యం లేదు బాబు. అదేలేండి సార్, అదేలేండి. మనకు మనంగా వెళ్తే ఎలాగుంటది, ఎలాగుంటదో అనే ఒక భయం తప్ప వేరేం లేదు. వాడు అంటాడు కూడా కాదు, కానీ మేము మనకే ఆ ఫీలింగ్ అనమాట, అంతే తప్ప. అంటే పరిగెత్తారు, నువ్వు వచ్చి అన్నావు అనుకోండి, మీరు వచ్చారనుకోండి, మరి ఎంత ప్రేమగా ఉంటేనే కదా మరి. అవును, ఏదైనా లేదు. ఇప్పుడు నేను మాత్రం ఒక్కడనే ఉన్నాను. ఇప్పుడు కాకపోతే బాధ ఏంటంటే, బాధ ఏమి లేదు, ఏమన్నా ఎట్లా ఉన్నావురా అనా, ఆ ఒక్క మాటే సార్. ఏమనుకోండి, ఇది చూపించమారండి నాకు, ఎందుకంటే ఎట్లా ఉన్నావునా, ఏంది, ఏం చేస్తున్నావు, అవును అంటే ఎంతో, అసలు డబ్బు ఎక్కర్లేదు, డబ్బులు ఎక్కర్లేదండి. వచ్చాడంట, నాకు తెలియదు, నిన్ననో ఇవాడు. ఇప్పుడు నాకు బాధేసింది, నేనేం నడవలేను, పెట్టలేను. అవునండి సార్, అవును, నడవగలుగుతాను అనుకోండి చిన్నగా, ఎక్కడుంటాడు ఏమిటో అది అట్లా